వెల్కమ్ టు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్. ఇండియాలోనే ఫస్ట్ మర్కంటైల్ కంపెనీ అనమాట హైరిచ్ అనేది. సో హైరిచ్ అనే కంపెనీ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో లైక్ బైనరీ ఇన్కమ్ గురించి కావచ్చు అండ్ రీపర్చేసింగ్ ఇన్కమ్ గురించి కావచ్చు మనం విన్నాం. సో ఇప్పుడు మూడో ఇన్కమ్ ఏంటంటే హైరిచ్లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనమాట, డిజిటల్ పూల్ ఇన్కమ్. సో డిజిటల్ పూల్ అంటే ఏంటి, డిజిటల్ పూల్ ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్తాను మీ అందరూ కూడా క్లియర్గా. సో డిజిటల్ పూల్ ఇన్కమ్ కంపెనీ ఏ విధంగా ఇస్తుందంటే, సో మనకు మన టీం ద్వారా కాకుండా అప్లయన్స్ ద్వారా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి ఐటమ్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు కామన్గా. సో ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యాజ్ ఏ కస్టమర్గా వాళ్ళకి ఒక 50% సేవ్ అవుతారు. సో ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ, రీపర్చేస్లో 19 లెవెల్స్ వరకు ఇన్కమ్ షేర్ చేస్తుంది. అయితే వీళ్ళు ఆన్లైన్ ద్వారా కొనుక్కోవడం వల్ల ఆ 19 లెవెల్స్కి కంపెనీ షేర్ చేసే ఇన్కమ్ ఏమవుతుంది, కంపెనీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇన్కమ్ని డిజిటల్ పూల్కి క్లబ్ చేస్తుంది కంపెనీ అనమాట. సో క్లబ్ చేసి వీక్లీ పేమెంట్ ఇస్తుంది. అయితే డిజిటల్ పూల్ ఇన్కమ్ కూడా మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క ఐడిని 10,000తో మనం డిజిటల్ పూల్కి యాక్టివేషన్ చేసుకుంటే, సో కంపెనీ ఏమిస్తుంది మనకంటే, సో డిజిటల్ పూల్కి మనం 10,000తో మన ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే కంపెనీ మనకు సిద్ధిగలంగా స్టెవియా ఎక్స్ట్రాక్ట్ అని 2 ప్రొడక్ట్స్ ఇస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు 10,000 వాల్యూ చేసే ఒక రిడీమ్ కూపన్ ఇస్తుంది కంపెనీ. సో ఈ రిడీమ్ కూపన్ ఎలా వాడుకుంటామంటే, మనము ఈ యొక్క హైరిచ్ సూపర్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఎంతైతే బిల్ చేస్తామో ఆ బిల్ అమౌంట్కి ఒక 8% క్యాష్ బ్యాక్ రూపంలో మనకు మన వ్యాలెట్కి వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, హైరిచ్ మార్ట్కి వెళ్ళేసేసి ఒక 2,000 బిల్ చేస్తే, సో 2,000 అమౌంట్కి 8% అంటే ఎంత, జస్ట్ 160 రూపీస్. సో ఈ 160 రూపీస్ ఏమవుతాయంటే మనకు ఈ యొక్క డిజిటల్ పూల్లో 10,000 ఉంది కాబట్టి ఈ 10,000 నుంచి 160 మైనస్ అయ్యి మన వ్యాలెట్కి వస్తుందన్నమాట. ఆ వచ్చినటువంటి అమౌంట్ని మనం బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రిడీమ్ కూపన్ 10,000 వాల్యూ చేసే రిడీమ్ కూపన్ మొత్తం మనం వాడుకోవచ్చు అనమాట. సో డిజిటల్ పూల్ ఇన్కమ్ కంపెనీ ఎలా ఇస్తుందంటే వీక్లీ ఇస్తుందన్నమాట ఇన్కమ్ అనేది కంపెనీ. సో మనకు డిపెండ్స్ అపాన్ ఆన్లైన్ సేల్స్ని బట్టి కంపెనీ మనకి ఇస్తుంది ఇన్కమ్ అనేది. సో ఎప్పటి వరకు ఇస్తుందంటే కంపెనీ మనకు 30,000 అంటే మనం పే చేసినటువంటి ఆ యొక్క 10,000 అమౌంట్కి 30,000 వచ్చేంత వరకు కంపెనీ ఇస్తుంది. అయితే ఇక్కడ డిజిటల్ పూల్లో ఎవరైతే ఈ యొక్క 10,000తో డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ప్రివిలేజ్ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే ప్రివిలేజ్ ఐడి కూడా యాక్టివేషన్ అవుతుంది. లేదా ఎవరైనా సరే ఈ 699తో కానీ 800 రూపీస్తో కానీ ప్రివిలేజ్ ఐడి యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళు కొంత టైం తీసుకున్నా సరే ఎప్పటికైనా సరే డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో మీ అందరికి క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఈ డిజిటల్ పూల్ ఇన్కమ్ ఎలా కంపెనీ షేర్ చేస్తుందంటే, సో మనకు ఎవరైతే ఆన్లైన్ ద్వారా చూసి సో ఐటమ్స్ కొనుక్కుంటారో సో అతను యాజ్ ఏ కస్టమర్గా ఒక 50% సేవ్ అవుతాడు ఇక్కడ. సో రిమైనింగ్ 19 లెవెల్స్ కంపెనీ ఏదైతే షేర్ చేస్తుందో మిగిలిన 50% అమౌంట్ని, సో ఆ 50% అమౌంట్ని కంపెనీ క్లబ్ లాగా అంటే డిజిటల్ పూల్లో క్లబ్ లాగా సో క్రియేట్ చేసి దాన్ని కంపెనీ వీక్లీగా కంపెనీ డివైడ్ చేస్తుంది. హైరిచ్లో మనం ఒక సింగిల్ ఐడిని డిజిటల్ పూల్కి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 10,000తోని కంపెనీ మనకు ప్యాసివ్ ఇన్కమ్ పర్ మంత్కి 400 రూపీస్ ఇస్తుంది. అంటే ఇలా కంపెనీ మనకు 75 మంత్స్ ఇస్తుందన్నమాట. 75 మంత్స్ ఇంటూ 400 రూపీస్ అంటే మనం ఇక్కడ 30,000 తీసుకోవచ్చు. అంటే కంపెనీ 10,000 అమౌంట్తో మనం డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే ఒక ఐడికి కంపెనీ ఇస్తుందంటే 30,000 వచ్చేంత వరకు కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ ర్యాంక్ అచీవ్ అవుతాం. ఏంటి ఆ ర్యాంక్ అంటే బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అవుతాం. అండ్ నెక్స్ట్ ప్రాజెక్టు ఒకవేళ మనం 13 ఐడీస్ని యాక్టివేషన్ చేసుకుంటే 13 డిజిటల్ పూల్ ఐడీస్ని యాక్టివేషన్ చేసుకుంటే కంపెనీ మనకు పర్ మంత్కి 400 ఇస్తుంది. సో 400 ఇంటూ 13 ఐడీలు అంటే మనం పర్ మంత్కి 5,200 తీసుకోవచ్చు. సో టోటల్గా 75 మంత్స్ కాబట్టి మనం ఇక్కడ 3,90,000 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 3 అనమాట. ఒకవేళ మనము 40 ఐడీస్తో ఎంటర్ అయినట్లయితే కంపెనీ పర్ మంత్కి ఒక్కొక్క ఐడికి 400 ఇస్తుంది. సో 400 ఇంటూ 40 అంటే మనం ఇక్కడ పర్ మంత్కి 16,000 తీసుకోవచ్చు. 75 మంత్స్ కాబట్టి మనం ఇక్కడ 12 లక్షలు తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, మ్యాండేటరీ అయితే కాదనమాట. సో నెక్స్ట్ ఈ డిజిటల్ పూల్లో ఇప్పటిదాకా మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ చూసుకున్నాం. సో వీక్లీ మంత్లీ కంపెనీ ఇస్తున్న ఇన్కమ్ చూసుకున్నాం ఇక్కడ. సో డిజిటల్ పూల్లో
మనం ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ చూసినట్లయితే, సో వర్కింగ్ ఇన్కమ్లో ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ అనమాట. సో డిజిటల్ పూల్లో రిఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, మీకున్నటువంటి సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకున్న ఎంటైర్ మొత్తం సర్కిల్ మొత్తంలో ఒకవేళ మీరు ఈ డిజిటల్ పూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పర్సన్కి రిఫరెన్స్ ఇస్తే, ఎగ్జాంపుల్, సో కంపెనీ ఒక్క రిఫరెన్స్ మీద 1000 ఇస్తుంది అనమాట, 1000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. అలా మీరు ఇక్కడ ఎంతమందికైనా ఓన్గా ఇవ్వచ్చు అనమాట. ఇద్దరికైనా ఇవ్వచ్చు, ముగ్గురికైనా ఇవ్వచ్చు, 10 మందికైనా ఇవ్వచ్చు, 100 మందికైనా ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఇచ్చే ప్రతి రిఫరల్స్ మీద కంపెనీ మనకి ఏం చేస్తుందంటే పర్ హెడ్కి 1000 రూపాయలు ఇస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్తో కాదు, మీరు ఎంతమందికి ఓన్గా రిఫరెన్స్ ఇస్తే అంతమంది మీద కంపెనీ మీకు పర్ హెడ్కి 1000 ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఈ డిజిటల్ పూల్లో మనకు రిఫరల్ ఇన్కమ్తో పాటు పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఉందన్నమాట. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక ఇద్దరికి ఇచ్చారనుకోండి రిఫరెన్స్. సో ఏ అయినా లెగ్లో ఇద్దరిని వేశారు, ఒకరి కింద ఒకరిని వేశారు. మీకు లైక్ ఎట్లా అంటే ఒకరి కింద ఒకరిని వేశారు కాబట్టి ఆ 2 రిఫరల్స్ మీయే కాబట్టి మీకు 1000 2000 వచ్చాయి. సో ఇప్పుడు మీకు పేర్ మ్యాచింగ్ ఎట్లా అంటే, మీకున్నటువంటి రెండో లెగ్, సో రిమైనింగ్ లెగ్లో మీరు చేసినా పర్లేదు, అటువైపు ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైనా సరే డిజిటల్ పోల్కి యాక్టివేషన్ అయినా పర్లేదు అనమాట. సో మళ్ళీ లెఫ్ట్లో ఐడి రైట్లో ఐడి మ్యాచ్ అయ్యి మళ్ళీ మీకు పర్ పేర్ మ్యాచింగ్ 1000 వస్తుంది. సో ఫస్ట్ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు ఎలా ఉండాలంటే రేషియో 2:1 లేదా 1:2. అంటే లెఫ్ట్లో 2 ఉండి రైట్లో 1 ఉండాలి, అండ్ లేదా రైట్లో 2 ఉండి లెఫ్ట్లో 1 ఉండాలి. ఇలా మీకు ఫస్ట్ చెక్ రిలీజ్ అవుతుందన్నమాట. దాని తర్వాత మీకు 1:1 ప్రకారం మనకు పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అయితే పేర్ మ్యాచింగ్ ఇన్కంలో మనకు పర్ డే క్యాపింగ్, డైలీ క్యాపింగ్ వచ్చేసేసి 10,000 అనమాట. 10,000 ఇస్తుంది కంపెనీ పర్ డేకి. సో హైరిచ్లో అవార్డ్ అండ్ రివార్డ్స్, సో చాలా అద్భుతమైన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయన్నమాట. సో అవి చూసుకుందాం ఎలానో. సో హైరిచ్లో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురిని డిజిటల్ పూల్కి యాక్టివేషన్ చేయించి, సో వాళ్ళు కూడా ర్యాంక్స్ అచీవ్ అవుతుంటే మీరు కూడా కొన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వచ్చు అండ్ కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ అందుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ముగ్గురికే కాదు, ఈ డిజిటల్ పూల్ ఐడీస్ని ఓన్ రిఫరల్స్ ఎంతమందికైనా ఇవ్వచ్చు, అందులో ముగ్గురు, సో వాళ్ళు కూడా ర్యాంక్స్ అచీవ్ అవుతూ ఉంటే మనకు కూడా ర్యాంక్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ కొన్ని ఆఫర్స్ అండ్ రివార్డ్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో ఏంటో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకొని మీకున్న సర్కిల్లో ఒక ముగ్గురిని కనుక ఈ యొక్క డిజిటల్ పూల్ ఐడిలో యాక్టివేషన్ వాళ్ళు కూడా చేసుకునేలాగా చేస్తే, సో వాళ్ళు కూడా యాక్టివేషన్ చేసుకుంటే మీ కింద వచ్చినటువంటి ముగ్గురు, సో మీరు ఇక్కడ బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అవుతారనమాట. సో బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అవ్వడంతో పాటు సో కుమరకోమ్ అనే కేరళ ట్రిప్ అనేది ఫ్రీ. నెక్స్ట్ మీ డౌన్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అయితే మీరు ఇక్కడ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారనమాట. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు నీలియం పత్తి ట్రిప్ అనేది ఫ్రీ అనమాట. ఇది కూడా కేరళలోనే ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రిప్ అనేది ఫ్రీ. నెక్స్ట్ మూడోది ఏంటంటే, మీ డౌన్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు సిల్వర్లు అయితే, మీరు ఎలా అయితే సిల్వర్ అయ్యారో వాళ్ళు సిల్వర్స్ అయితే మీరు ఇక్కడ గోల్డ్ అవుతారు. సో గోల్డ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ఊటీ ట్రిప్ అనేది ఫ్రీ అనమాట. అండ్ దాంతోపాటు గోల్డ్ అవడం వల్ల ఊటీ ట్రిప్తో పాటు మనం కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేర్ తీసుకోవచ్చు వన్స్ మనం గోల్డ్ అయితే. అది ఎలానో చూపిస్తాను మీ అందరికి కూడా. సో ఎవరైతే గోల్డ్ అయ్యారో, సో గోల్డ్ అయిన వాళ్ళు ఎలా అంటే ఆ మంత్లో ఈ హైరిచ్ అనే కంపెనీలో ఎవరైతే డిజిటల్ పూల్ ఐడీస్ని యాక్టివేషన్ చేసుకుంటారో, సో యాక్టివేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరి మీద, ఎవరైతే యాక్టివేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కంపెనీ 450 రూపీస్ కంపెనీ పక్కన పెడుతుందన్నమాట. అలా పక్కన పెట్టి మంత్ వైజ్గా గోల్డ్ అండ్ ఎబోవ్ ఎవరైతే ఉన్నారో ర్యాంక్ అచీవర్స్ లైక్ గోల్డ్, ప్లాటినం, సఫేర్, పర్ల్, రూబీ, సో వాళ్ళకి ఆ యొక్క అమౌంట్ని రాయల్టీ కింద కంపెనీ షేర్ చేస్తుంది. ఇది లైఫ్ టైం అనమాట. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం షేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాటినం, అంటే మన డౌన్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు గోల్డ్ అయితే మనం ఇక్కడ ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతాం. సో ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వడం వల్ల మనకు గోవా ట్రిప్ అనేది ఫ్రీ. నెక్స్ట్ మన కింద ఉన్న ఆ ముగ్గురు ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే మనం ఇక్కడ సఫేర్ ర్యాంక్ అచీవ్ అవుతాం, మనకు స్మార్ట్ ఫోన్ ఫ్రీ. నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఆ యొక్క ముగ్గురు సఫైర్ అయితే మనం ఇక్కడ పర్ల్ అవుతాం. సో మనం పర్ల్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం మలేషియా ట్రిప్ అనేది ఫ్రీ మనకు. నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు పర్ల్ అయితే మనం ఇక్కడ రూబీ అవుతాం. మనం రూబీ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు దుబాయ్ ట్రిప్ అనేది ఫ్రీ. అండ్ ప్లస్ మనకు మంత్లీ మనకు 12 మంత్స్ వరకు గ్రాసరీ ఐటమ్స్కి గాను మన కంపెనీ 3000 ఇస్తుంది. అంటే 3000 వాల్యూ చేసే గ్రాసరీ ఐటమ్స్ ఇస్తుంది కంపెనీ 12 మంత్స్ వరకు.
నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళు రూబీ ర్యాంక్ అచీవ్ అయితే మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అవుతాం అనమాట. కంపెనీ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది, ఫుల్ పెయిడ్. మనం ఏం సింగిల్ పైసా పే చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ పే చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్గా ఇస్తుంది. నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అయితే ఆ ముగ్గురు మనం ఇక్కడ మేనేజర్ ర్యాంక్ అచీవ్ అవుతాం. సో మేనేజర్ అవ్వడం వల్ల మనకు కంపెనీ కార్ అనేది గిఫ్ట్గా ఇస్తుంది అనమాట, ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఫుల్ పెయిడ్తో. నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళు మేనేజర్ అయితే మనం ఇక్కడ ఎస్ మేనేజర్ అవుతాం అనమాట. సో అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు సో ప్రీమియం కార్ అనమాట, బెంజ్ కార్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు సూపర్ మేనేజర్స్ అయితే అంటే ఎస్ మేనేజర్ అయితే మనం ఇక్కడ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతాం. సో డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వడం వల్ల కంపెనీ మనకి ఏం చేస్తుందంటే 1,50,00,000 వాల్యూ చేసే విల్లా అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ ఫ్యామిలీ మొత్తానికి అబ్రాడ్ అనేది ట్రిప్ అనేది ఫ్రీ మనకు. నెక్స్ట్ మన కింద ఉన్న ఆ ముగ్గురు డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే మనం ఇక్కడ డబుల్ డైమండ్ అవుతాం అనమాట. సో డబుల్ డైమండ్ అవ్వడం వల్ల క్రూజ్లో మనకు ట్రిప్ అనేది ఫ్రీ ఉంటుంది. అండ్ ప్లస్ మనకు 5 lakhs క్యాష్ ఇస్తుంది కంపెనీ. సో మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు సో డబుల్ డైమండ్ అయితే మనం ఇక్కడ ట్రిపుల్ డైమండ్ అవుతాం అనమాట. సో ట్రిపుల్ డైమండ్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే న్యూజిలాండ్ ట్రిప్ అనేది ఫ్రీ, ప్లస్ మనకు 10 lakhs క్యాష్ రివార్డ్ ఇస్తుంది కంపెనీ, లిక్విడ్ క్యాష్. అండ్ దాంతోపాటు మన కింద ఉన్నటువంటి వాళ్ళు ట్రిపుల్ డైమండ్ అయితే మనం ఇక్కడ బ్లూ డైమండ్ అవుతాం అనమాట. సో బ్లూ డైమండ్ అవ్వడం వల్ల సో వరల్డ్ వైడ్గా మనకు ట్రిప్ అనేది ఫ్రీ ఉంటుంది, వరల్డ్ టూర్ ట్రిప్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ 20 lakhs క్యాష్ కంపెనీ రివార్డ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మన కింద ఉన్నటువంటి వాళ్ళు బ్లూ డైమండ్స్ అయితే ఆ ముగ్గురు మనం ఇక్కడ రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతాం అనమాట. సో రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వడం వల్ల మనకు రాయల్ క్రూజ్లో మనకు ట్రిప్ అనేది ఫ్రీ ఉంటుంది, ప్లస్ మనకు కంపెనీ జాగ్వార్ కార్ ఫ్రీ ఇస్తుంది, ప్లస్ దాంతోపాటు 30 lakhs మనకు క్యాష్ రివార్డ్ ఇస్తుంది కంపెనీ అనమాట. సో నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే సో కంపెనీ మనకు నెక్స్ట్ అంబాసిడర్ ర్యాంక్ అనేది వస్తుంది అనమాట కంపెనీ తరపున. సో అంబాసిడర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మనకు ఆఫ్రికన్ సఫారీ ప్లస్ 1 crore క్యాష్ ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి వాళ్ళు అంబాసిడర్ ర్యాంక్ అచీవ్ అయితే మనము క్రౌన్ అంబాసిడర్ అవుతాం. సో క్రౌన్ అంబాసిడర్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు 1 acre ల్యాండ్ విత్ విల్లా అనేది మన కంపెనీ ఫ్రీగా ఇస్తుంది అనమాట. సో మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు క్రౌన్ అంబాసిడర్స్ అవుతే మనం ఇక్కడ రాయల్ క్రౌన్ అంబాసిడర్ అవుతాం అనమాట. సో రాయల్ క్రౌన్ అంబాసిడర్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సో కంపెనీ మనకు 100 crore వాల్యూ చేసే ఎస్టేట్ని కంపెనీ మనకు రివార్డు కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 100 crores. సో నెక్స్ట్ అదేవిధంగా ఇదే హైరిష్లో ఎవరైతే మేనేజర్ అండ్ అబోవ్ ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి కంపెనీ చేస్తుందంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది మేనేజర్ అండ్ అబోవ్ ర్యాంక్ అచీవర్స్కి అనమాట. సో వండర్ఫుల్ ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఉన్నటువంటి ఒక మంచి ప్లాన్ అనమాట డిజిటల్ పూల్ అనేది. సో డిజిటల్ పూల్లో మన ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే మనకు వీక్లీ ఇన్కమ్ వస్తుంది. మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే 10,000 ఉందో ఆ 10,000కి 30,000 వచ్చేంత వరకు కంపెనీ ఇస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ కొన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వచ్చు, ట్రిప్స్ అచీవ్ అవ్వచ్చు, అండ్ కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, మనం అచీవ్ అవ్వచ్చు అనమాట. సో వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో అందరూ కూడా ఫోకస్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. సో మీకు ఇంకా హైరిచ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన టాప్లో నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ప్రతి డౌట్ని కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.